హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగే హెల్దీ స్మూతీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో. నైటే బాదము అండ్ అంజీరు కిస్మిస్ అదంతా సోక్ చేసి పెట్టాను. దీంతోపాటు లైన్ డేట్స్ కూడా ఇంకా మార్నింగ్ అనమాట. ఇది సోక్ చేసి పెట్టినవన్నీ మిక్సీలో వేసుకున్నాను. బాదము ఇంకా సీడ్స్ తీసేసాను లైన్ డేట్స్కి. ఒకసారి మిక్సీ వేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి తిప్పాక ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. మిల్క్ మనం వేడి చేసిన తర్వాత చల్లగైన మిల్క్ వేసేసి మిక్సీ వేసేసుకున్నాను. మార్నింగ్ 4 మెంబర్స్కి ఇదే చేశాను. ఇదే అనమాట. అప్పుడప్పుడు ఇలా టైంని బట్టి చేస్తాను బట్ మార్నింగ్ టైంలో కొంచెం హడావిడి అవుతుంది. సో ఈవినింగ్ కూడా చేసేస్తాను అప్పుడప్పుడు. ఆ తర్వాత లంచ్ టైం డైరెక్ట్గా, ఆ తర్వాత క్లాస్లో అదంతా రొటీనే కదా, రోజు చూపించిన బోర్. ఇంకా లంచ్కి మాత్రం ఇది ప్రిపేర్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి గోంగూర మా మమ్మీ పంపించింది. లంచ్ అయిపోయింది. ఆ తర్వాత రఘు కూడా వచ్చాడు, లేట్గా వచ్చాడు లంచ్కి. అండ్ వచ్చిన తర్వాత కొంచెం వర్క్ ఉండింది, ఇంకా వెళ్దామని చెప్పాను బయటకి. సో ఇంకా కాసేపు టైం ఉండిందని చెప్పేసి పబ్జీ ఆడుతున్నాడు రఘు. ఇంకా యోధ ధీరన్ అతుక్కుపోయారు రఘుకి. యోధకైతే ఎంత పిచ్చో పబ్జీ ఆడదాం అని. నాకైతే హెడేక్ వస్తుంది ఆ సౌండ్కి. ఇంకా ఆడుతూ ఉన్నారు. ఈరోజు మేము పబ్జీ ఆడబోతున్నాము. నాన్న పబ్జీ ఆడుతుంది, నాన్న తర్వాత నేను ఆడుతాను. నాకు ఈ ప్రైవేట్ ప్లేతో పాటు మళ్ళీ మామూలు ప్లే కూడా వచ్చింది. అందుకని సూపర్ ఉంది. మంచి షార్ట్ గన్స్ అండ్ 2 గన్స్ కాదు, 2 బుల్లెట్స్కే మనం కొడితే, ఒక బుల్లెట్ కొడితే ఇట్లా పాకుతారు. ఒక బుల్లెట్ కొడితే ఈజీగా లేకపోతే కూడా షార్ట్ గన్ అంటేనే కానీ రియల్ లైఫ్లో షార్ట్ గన్స్తోనే 3 బుల్లెట్లు వస్తాయి. మస్తు స్పెషల్గా ఉంటుంది రియల్ లైఫ్ షార్ట్ గన్ అయితే. ఎవరికి? అన్నకి ఇది ఒక చూపిస్తా. ఏంటి ఒకటి తోయది. ఇదిగో జత భీమున్నారు. మైకేల్ జాక్సన్. ఇదిగో మనం కొందరు ఆగి చూస్తారు కదా, ఇప్పుడు రియల్ లైఫ్ ఆగి చూద్దాం. ఓకే, మూవ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అది. చిన్న మూవ్ చేయాలి, చిన్న మూవ్ చేయాలి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ రియల్ లైఫ్ లో చూపిస్తా. కిందికి మీదికి అనాలా, అప్ అండ్ డౌన్ చేయాలా? ఒక నిమిషం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది సూపర్ ఉంది. మేము పబ్జీ ఆడుతుంటే ఇదిగో తాత పిలిచిండు ఇయ్యానికి, ఏదో నేను వచ్చిన వస్తాయి వాళ్ళు మీకు రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్. ఇక్కడ ఏం రాసింది? ఆరో మార్క్స్ ఇక్కడ. ఒకసారి ఆ షీట్ నేను చూపిస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, హార్స్. ఇది ఒక రకమైన బ్లాక్ అండ్ వైట్ పేపర్. దానికి ఇట్లా బుక్ పెడితే ఇట్లా అంటే ఇది ఒక రకమైన మూవ్ అవుతుంది. బాగుంది యోదా. ఇది ఆ షీట్. హలో గాయ్స్, చూడండి మన ఫేవరెట్ చోటా భీమ్. ఇదిగో చూడండి మన ఫేవరెట్
మన మైత్రి రాజు బాగుంది. చూడండి గాయ్స్, ఇది ఒక రకమైన బ్లాక్ అండ్ వైట్ పేపర్. చూడండి బుక్ వెనకాల చూడండి నోటి పట్లు మీ ఫేవరెట్. చూడండి ఇదిగో ఇంటర్నెట్ బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఏం పేపర్ గట్టిగా చెప్పు. ఆల్ఫాబెట్ పేపర్, ఇది ఆల్ఫాబెట్ పేపర్. ఇది బుక్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను మస్తు క్రేజీగా చేయబోతున్నా. ఎంత సూపర్ గా అంటే చాలా సూపర్ గా. ఇప్పుడు నాకు గుడ్ లక్ గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు ఓన్లీ 4 క్లాసెస్ ఉంటాయి. అబ్బా యోధ మాటలు నిజంగా ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడో కదా, నాకు చాలా నవ్వు వస్తుంది. నాకన్నా బాగా మాట్లాడుతున్నాడేమో. ఇదిగోండి చూడండి గాయ్స్ అంట. ఎవరు వాళ్ళిద్దరు ఒక్కరు కాదు. ఒక్కడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ట్విన్స్ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఇడ్లీకి ఏమో మటన్ వేసుకొని తింటారు. అవును నాన్న, ఇడ్లీకి రఘు, ఇడ్లీకి చికెన్, ఇడ్లీకి మటన్ చాలా మంది తింటారు కదా రఘు. మన దగ్గర పొద్దున్నే ఇడ్లీ చికెన్ సేమ్ మటన్ ఇడ్లీకి సాస్ వేసుకొని తింటారు. మళ్ళీ ఇడ్లీకి సాస్ వేసుకొని తిన్నాను. ఇంత కూడా సాస్ వేసుకోలేను. యోధ సాస్ అసలే అప్పుడు తింటా అంటే సాస్ అప్పుడు తింటావు. కరెక్ట్. ధీరన్ అయితే కుమ్మేస్తాడు సాస్ మంచిగా కదా ధీరన్. అవునా, అందుకనేనా ఫుడ్ కోర్ట్లు అన్ని పెట్టిరు ఎప్పుడో. వావ్, అవునా ఫుడ్ కోర్ట్లు పెట్టిరాము. అంటే ఇప్పుడు జాతర ఉంటుంది కదా, ఆషాఢ మాసం వచ్చేసిందిగా, బాగా చేస్తారు కదా రఘు ఈ ఊళ్ళో జాతర. రోడ్ల మీద కట్టెలు పెట్టేసి ఇంత పెద్ద సిటీలో ఇప్పుడు అంత పెద్దగా ఏం చేయకుండా వచ్చలేదు జాతర కదా, అప్పట్లాగా ఎంత పెద్ద జాతరలో 19th కలర్లో అయితే జాతర అయితే బాగా చేస్తుంది. టెక్నాలజీ రావడం వల్ల ఊరు పండుగలన్నింటినీ చాలా మంది మర్చిపోతారు. లేదు బిడ్డ, టెక్నాలజీ అని కాదు, చేసేవాళ్ళు కానీ కరోనా కదా, అందుకనే ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా చేస్తున్నారు. గణేష్ పండగ, బోనాలు. గణేష్ చతుర్థి అయితే మనమైతే లాస్ట్ టైం మంచిగా చేసినాం. కరోనా పెట్టినాం కదా. అసలు ఆల్మోస్ట్ మొత్తం మన పూజలే. అజయ్ ఏమో 4 times అనుకుంటా, మనం 2 times. ఎవరు రాలేరు అసలు కరోనా ఎఫెక్ట్. నిమజ్జనకి కూడా పోయినాం. యోధ ఫుల్ ఏడిస్తే తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళావు కదా వాళ్ళ దగ్గర. యోధ ఏడ్చిండు అజయ్ తీసుకెళ్ళలేడని, మళ్ళా మమ్మల్ని తీసుకెళ్ళా కదా, మనం 4 పోయేసి వచ్చినాం. దానికి వేసిండు పంతులు. టవాల్ దేవుడు మీద వేసిండు కదా. యోధనేమో కిందకి దిగిండు. నాకు ఇప్పటికీ 2 times అండి అట్లా దేవుంది నాకు వేయడం. ఒకటి ఆంజనేయ స్వామి, ఇంకోటి గణేష్ ఉంది. ఒకటి అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళినాం. ఓకే. ఊళ్ళో అప్పుడు మీరు లేకుండే అక్కడ పంతులకి ఏదంటే మా సిస్టమ్. అప్పుడు 3rd and 4th time వెళ్ళినప్పుడు వేసిండు. నెక్స్ట్ టైం ఏమో ఆడ కూడా వరేసి వెళ్ళేసి ఒక రోజన్నా చూద్దామంటే, సాటర్డే సండే హాలిడే ఉంటే వెళ్ళాలి. వెనస్డే రోజు హాలిడే అంటగా బక్రీద్. నేను టైం టేబులే చూడలేదు అసలు. బక్రీద్ అంటే బక్రీద్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్.
మేము ఎక్కడికి వెళ్తున్నాం? యోధ చెప్పు, యోధ ఎక్కడికి వెళ్తున్నాం? మాకు వ్యాక్సినేషన్ కి. వ్యాక్సినేషన్ నీకు ఇంకా ధీరన్కి కూడా యాక్చువల్గా తీపిస్తాం కదా చిన్నప్పటి నుంచి వ్యాక్సినేషన్స్. దాంట్లో ఈ 5 years యోధ, ధీరన్ 10 years అబో వ్యాక్సిన్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడు వెళ్ళినా కోల్డ్ అనేది అని ఉన్నప్పుడు వెళ్తే అప్పుడు వేయరు కదా. సో ఇద్దరు మంచిగా హెల్తీగా ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు వేపియాలి. యాక్చువల్గా వేపిద్దాం తర్వాత అనుకున్నాం కానీ ఇప్పుడు అసలు సిచ్యువేషన్ బాగాలేదు కదా. తొందరగా వేపిస్తే బెటర్ అని చెప్పేసి ఇంకా వేపించేద్దామని వెళ్తున్నాము. అండ్ ఎవరైనా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లలకి అది అని చెప్తూ ఉన్నారు కదా, ఎందుకైనా మంచిది కదా. సో చెక్ చేసి వ్యాక్సినేషన్స్ ఏమన్నా పెండింగ్ లో డ్యూ ఉంటే ఖచ్చితంగా వేపియండి పిల్లలకి. అంటే కరోనా కోవిడ్ వ్యాక్సిన్ కాదు, మామూలుగా మనకైతే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది, పిల్లలకి రాలేదు. బట్ డ్యూలో ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి చేస్తున్న వ్యాక్సిన్స్, అది ఏదైనా పెండింగ్ ఉంటే చూసి వేపిచ్చేస్తే బెటర్ కదా అన్నిటికీ. సో మేము కూడా ఫైల్ తీసుకెళ్ళాను మొన్న. ఫైల్ తీసుకెళ్తే చూపిస్తే ఇంకా ఇప్పుడు అంటే డేట్ ఏం అయిపోలేదు, కరెక్ట్ డ్యూ డేట్ లో ఇప్పుడున్న వ్యాక్సిన్స్ అయితే వేపించేస్తున్నాము. అది కొంచెం అటు ఇటుగా ఎప్పుడైనా వేపించచ్చు కానీ ఎందుకులే అని ఇంకా వాంటెడ్లీ వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి వెళ్ళి చేపిద్దామని వెళ్తున్నాం ఇంకా ఈరోజు. ఇంత ట్రాఫిక్ రోజు ఇట్లనే అవుతుంది. అమ్మ దగ్గర వెళ్ళేటప్పుడు ఎంతో వెళ్తున్నట్టు అనిపించింది, ఇటు వచ్చేసరికి చీకటి అయిపోయింది ఇంత తక్కువ డిస్టెన్స్ కి. అటు కూడా ఇటే ఇట్లా అవుతుండొచ్చు, మన దగ్గర కూడా ఇట్లనే అవుతుందా? అసలు నిజంగా అప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది అంతా. అసలు ఇప్పుడు రోడ్డు దాటలే మేము, భయం వేస్తుంది. అప్పుడైతే ఈజీగా దాటే వాళ్ళం కానీ ఈ రోడ్స్ నేను నార్మల్ గా పెట్టిన ఫీలింగ్స్ చెప్తాను. ఇంకా నేను ఫోన్ పెట్టకపోతేనేమో అన్ని మాట్లాడతావు, రికార్డ్ చేస్తే మాత్రం సైలెంట్ అయిపోతావు. అబ్బా అవునా? ఎవరు డిస్టర్బ్ అవుతారు బేట? నేనేం కాదు బేట డిస్టర్బ్. నాన్న మాట్లాడాడు కెమెరా ఆన్ చేయగానే, మనమేమో కెమెరా ఆన్ చేస్తే మాట్లాడతాము, నాన్ననేమో మాట్లాడాడు. కెమెరా ఆన్ ఉందనుకో సైలెంట్ అయిపోతాడు. అది సంగతి. ఏంటి నేనేం చెప్పినా? ఏం చెప్పింది చెప్పు. నేను చెప్పింది అదే అవును, అది కామెంట్ చేసినట్టు బిడ్డ, అది నన్ను కామెంట్ చేస్తున్నాడు. నాన్న క్యాపింగ్ క్యాట్ కాదు, నేనే క్యాట్ కొత్తగా ఐడెంటిఫై కిట్ క్యాట్. నేను కిట్ క్యాట్. అవునా? ఎందుకు భయం అవుతుంది నాన్న? మేము వ్యాక్సిన్ వేయించుకోలేమా బిడ్డ? ఏం కాదు. కళ్ళు మూసుకుంటే పెయిన్ తెలీదా రఘు? అవును నాన్న, చిన్న ఏమొద్దు అయితే చూడకండి మీరు, కళ్ళు మూసుకోండి. వెళ్ళినప్పటి నుంచి ఇలా మాట్లాడుతూ మొత్తానికి హాస్పిటల్కి రీచ్ అయ్యాము. మేము వచ్చిన హాస్పిటల్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది, ఆర్కే క్లినిక్ అని చెప్పేసి అక్కడికి వచ్చాము. కొంచెం తక్కువే ఉన్నారు. మామూలు టైంలో అయితే ఎంత జనాలు ఉండేదో, వెయిట్ చేసి విసుగొచ్చేది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ నుంచి జనాలు తక్కువ ఉంటున్నారు. ఇంకెంతమంది ఉన్నా ఇక్కడ చూపించుకుంటే సాటిస్ఫై అనమాట మాకు. ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి, ఒక పేషెంట్ ఉన్నారు లోపలికి వచ్చేసాము. ఫస్ట్ ఎవరు తీయించుకుంటారంటే ధీరన్, నేను అని అన్నాడు. సరే నువ్వు పెద్దగున్నావు కదా నువ్వు చూపించుకో. క్లోజ్గా ఉంటాడనమాట, బాగా మాట్లాడతాడు, అంటే అందరితో మాట్లాడతాడు, బాగా చూస్తాడు. మెయిన్గా డాక్టర్స్ మనకి మంచిగా మాట్లాడుతున్నాయి కదా ఎక్కువ నచ్చేది. చాలా స్లోగా అన్నీ అర్థమయ్యేలాగా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా అసలు టెన్షన్ పెట్టాడు, చాలా బాగా చూస్తాడు. సో అందుకని ఇక్కడికే వచ్చేస్తాము. అదే ధీరని, ఏం కాదు నువ్వు భయపడకు, నువ్వు పెద్దగా అయ్యావు కదా తీసుకో అని చెప్పాడు.
ఏమన్నా తీరా ఇంకా అయిపోయినా అంతే సింపుల్ అయిపోయిందా లెఫ్ట్ సైడ్ నువ్వే పట్టుకోవాలి ఇంకోటి తీసుకోవాలి అది కాదు యోధకి బొమ్మ దీనికి పెయిన్లెస్ ఇది నెక్స్ట్ ఆగస్ట్లో ఓకే స్టిక్కర్ ఒక్క సెకండ్ నాన్న ఇట్లా జస్ట్ నువ్వు కళ్ళు మూసుకోగానే అయిపోతాయి ఇట్లా 1 సెకండ్లోనికి. యోధ కొంచెం భయపడుతున్నాడు. ధీరన్ అయితే ఎంత బాగా తీపించుకున్నాడు, అసలు అనుకోలేదు. తీపించుకున్నాడు, మళ్ళీ యోధని ఆడిపిస్తున్నాడు భయపడకు అని చెప్పేసి. ఏం లేదు నాన్న 1 సెకండ్లో అయిపోతుంది, టిక్కన్ అయిపోతుంది అంతే, అయిపోయింది అంతే. కళ్ళు మూసుకొని నువ్వు అంతే. అయిపోయిందా నాన్న ఏడవద్దు. పాపం యోధ ఏడ్చాడు. ఇంకా పెయిన్ ఉంటుంది కదా, ఏడ్చాడు. ఇంకా కామన్ కదా, ధీరన్ పెద్దగా అయిపోయాడు కాబట్టి ఏడవలేదు. ఇంకా బయటకు వచ్చేసాము, కొంచెం విజేతలో షాపింగ్ చేసి ఆ తర్వాత వెజిటేబుల్స్కి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. వెళ్దామా? ఇక ఏమో అవసరం లేదు. ఎప్పుడు అంటే చిరాకులో మాట్లాడదు. అదేమో ఊటీ క్యారెటా 180 నా కేజీ. నాకు తెలియదు. అదే అక్కడ ఉందా నువ్వు ఆడుకున్నది, అదే ఊటీ నుంచి వచ్చిందంట. అందుకనే రేట్ ఎక్కువేమో. ఇక్కడ పొలిమేరాస్ అని ఉంటుంది విజేత పక్కన, అక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇటు చందానగర్ వస్తే ఇక్కడ తీసుకుంటాను వెజిటేబుల్స్. విజేతలో కన్నా ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది, అంటే అన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట వెరైటీస్. ఇంకా తీసేసుకున్నాము. ఊటీ క్యారెట్ అంట 118 కేజీ అనమాట. నేను ధీరన్ యోధ వచ్చాము. రఘు కాల్లోనే ఉన్నాడు. మేమేమో వెళ్ళి షాపింగ్ చేసుకొస్తే మా రఘు మంచిగా కాల్లో కూర్చున్నాడు, హాయిగా సాంగ్స్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని. నేను అడిగాను వెళ్దాం రఘు షాపింగ్కి అని అంటే, లేదు ఇప్పుడే వ్యాక్సిన్ చేయించాం కదా, నువ్వు ఒక్కదాని వెళ్ళు, మేము ముగ్గురం కాల్లో ఉంటామని. నేను వెళ్తుంటే ధీరన్ వస్తాడు, ధీరన్ వస్తానే యోధ వస్తున్నాడు. సరే అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే రఘు మాత్రం రాలేదు, కారులోనే కూర్చున్నాడు. ఇంకా అలా కొంచెం షాపింగ్ చేసుకొని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. హోటల్ స్వాగత్ ఉంటుంది కదా, అక్కడికి. లేట్ అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గర కూడా కుక్ చేయాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ పడుకుంటారు. ఇంకా బయటకు వస్తే ఇక్కడ కామన్ అనమాట, మేము ఖచ్చితంగా బయట తినాల్సిందే. యోధ ధీరన్ అందరం వస్తే మేము వచ్చినా తింటూ ఉంటాం కదా. సో ఇంకా అలా రెస్టారెంట్కి వచ్చేసాము స్వాగత్.
తగ్గిపోతుంది నైట్ వరకు తగ్గిపోతుంది ఏడ్చినావు కదా. అని మస్తు కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నాము అందుకే లైట్ వేసిన నాతో నొప్పి పోయింది. యాక్చువల్గా వ్యాక్సిన్ వేపిస్తే ధీరన్ కూడా కొంచెం ఏడుస్తాడేమో అనుకున్నాము. ఫస్ట్ నుంచి ఇద్దరు భయపడుతున్నారు, ధీరన్ యోధ. బట్ ధీరన్ అసలు కొంచెం కూడా పెయిన్ అలా అనలేడు. తీసేటప్పుడు కూడా నార్మల్గా కూర్చున్నాడు. నాకన్నా చాలా చాలా బెటర్ ధీరన్. ఇంకా వ్యాక్సిన్ అలా వేయించేసుకొని డిన్నర్ చేసేస్తున్నాము. వ్యాక్సిన్ వేసుకున్నందుకు హోటల్కి అడిగాడు యోధ. మనం ఎక్కువే తిరుగుతున్నాం బెట, ఇంకా వేరే వాళ్ళు అస్సలు వెళ్ళట్లేదు. మనము అసలు మనలాగా ఎవరు తిరుగుతున్నారు చెప్పు? మనం కోవిడ్లో కూడా తిరిగాము కదా. అవును. మా ధీరన్ మాటలు విన్నారా? మనం చాలా తక్కువ తిరుగుతున్నాం కదమ్మా, కోవిడ్ నుంచి బయటకే వెళ్ళట్లేదు అంటే. సీరియస్ చెప్పాలంటే అందరికన్నా మేము చాలా ఎక్కువ తిరుగుతున్నాం. అంతకుముందు ఇంకెక్కువ తిరిగేది, వీక్లీ వన్స్ ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కంపేర్ చేస్తే తెలిసిన వాళ్ళతోని మేమే ఎక్కువ తిరుగుతున్నాము. అయినా ధీరన్కి ఇంకా తిరిగినట్టే లేదంట. ధీరన్ యోధ కన్నా ఎక్కువ నేను రఘు కూడా తిరుగుతుంటాము. యాక్చువల్గా కొంచెం ఎక్కువే తిరుగుతున్నాము. ఇంకా అది కూడా సాటిస్ఫై లేదు ధీరన్కి. తక్కువ తిరుగుతున్నాం కదా అని అడుగుతున్నాడు. నేను అదే చెప్తున్నాను వాడికి. డిన్నర్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ రోజుకైతే ఇప్పుడు వర్షం లేదు, ఇంకా తొందరగానే ఓన్లీ రోటీ స్టార్టర్స్ అదే అనమాట. రైస్ అలా ఏం తినలేదు, అప్పటికే హెవీ అయిపోయింది చాలా ఎక్కువ. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ధీరన్ ఎందుకో సరిగ్గా తినలేదు, ఏంటో తెలియదు మరి. ఏమో అమ్మ తినాలనిపించట్లేదు అని చెప్పేసి కొద్దిగానే తిన్నాడు. ఇప్పుడు చైర్ ఇంకా కనుక్కో. అవునా? లోకంలో అతి ఫాస్ట్ రాంగ్ 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 ఓకే బేటా, బట్ జనరల్ గా గారు బెంగాల్ టైగర్. అవునా? చీతా కన్నా అన్నా రఘు. చీతా స్పీడ్ మస్తు తింటున్నది. అదే దేవుడు మ్యాజిక్ పార్ట్స్ లేకపోతే బెంగాల్ టైగర్. అవును, ధీరన్ అసలు ఏం తినలేదు. ఎందుకు బెటా? అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా కన్వర్జేషన్. ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. వచ్చేంతవరకు, ఇంటికి వచ్చేంతవరకు నిద్రపోలేదు. ఆల్రెడీ 9:30 అవుతుంది టైము. ఇంకా అలా వచ్చేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక ఇంతటితో ఏం చేసేస్తున్నాను. అండ్ చెప్పాను కదా, ఎవరిదైనా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా పిల్లలవి, ఒకసారి చూడండి, ఏమైనా ఉంటే వేయించండి. కోవిడ్ అయితే రాలేదు, బట్ మనకి మంత్లీ వేయించే ఉంటాయి కదా వ్యాక్సిన్స్, వేయిస్తారు. బట్ టైం అప్పుడప్పుడు అవి అటు ఇటు అయినా పర్వాలేదు నార్మల్ డేస్లో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కోసం అని చెప్పేసి ఉన్నప్పుడు టైంలో వేయించడం బెటర్. ఇంకా సో అంతే అండి. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.